ఈరోజు మేము 6,000 మందికి వేసామండి భోజనాలు. 6,000 మందికి మేము అన్ని ప్రిపరేషన్ చేసాము. సో స్వీటు, హాటు, బిర్యానీ, వాటర్ బాటిల్, అట్లాగే పెరుగు, మన ఇంట్లో పచ్చడి, ఆవకాయ పచ్చడి, అలా మన ఇంట్లో ఏ విధంగా ఒక కళ్యాణం అయినా ఫంక్షన్ అయినా చేసుకుంటామో అదేవిధంగా ఈ స్వామివారి అన్న సమారాధన చేస్తున్నామండి. సో భక్తులందరూ కూడా తిని చాలా ఆనందపడ్డారు, చాలా బాగుంది అని. ఇది అంతా కూడా ఆ గణేశుడి యొక్క మహత్యం. ఇది 9వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే ఉన్నారు. మాకు క్రితం సంవత్సరం 5,500 మందికి వేసాము. ఈ సంవత్సరం ఒక 500 మంది పెంచి 6,000 మందికి వేసాం. వచ్చే సంవత్సరం అలా 500 మంది అలా పెంచుకుంటూ వెళ్ళడానికి మేము కృషి చేస్తున్నాం. ఆ స్వామివారి సహకారంతో మేము ముందుకెళ్తున్నాం. మేము ఈ కార్యక్రమం విశాఖ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫున గత 2016 నుంచి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి చేసుకొస్తున్నాం కంటిన్యూషన్గా. ఏటా ఒక 1000 మందికి పెంచుకుంటా ఇప్పుడు 7,000 మంది దాకా వచ్చాము. ప్రతి సంవత్సరం మేము వెరైటీలు పెంచుకుంటా, వాటర్ బాటిల్ కానీ, స్వీట్ కానీ, హాట్ కానీ, బజ్జీ ఏదైనా వేసుకుంటా వేస్తున్నాం. ఇలాగ కార్యక్రమం మేము 10 సంవత్సరం పెంచుతా ఈ సంవత్సరం 7,000 మందికి ప్లాన్ చేసుకున్నామండి. ఇలాగ ఇంకా చేయాలనుకుంటున్నాం ఫ్యూచర్లో కూడా మేము. అది మాకు ధన సహాయం చేసిన వాళ్ళు అందరూ కూడా మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ, లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా అందరూ బాగా కోఆపరేషన్గా ఉన్నారు. గత 9 ఏళ్ళుగా వినాయక చవితి చేస్తున్నామన్నా. అలాగే అన్నదాన కార్యక్రమం 5-6 వేల మందికి పెడతాం ప్రతి సంవత్సరం. మా విశాఖ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫున అందరి సహాయ సహకారాలతో పెడుతున్నాం. అలాగే ఈ వేళ అన్నదాన కార్యక్రమం రేపు అనుపు లడ్డు వేలం కూడా రేపు సాయంత్రం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు పాల్గొనవచ్చు. అలాగే గత 9 ఏళ్ళుగా మేము విశాఖ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫున బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని మేము అనుకుంటున్నాం.